Welcome to Disneyland! Finally, after 5 years of waiting, I've been to Paris and this is my dream. Disneyland వెళ్ళాలి అనేది and finally I've been to Disneyland. So, let's get started! ఫస్ట్ అందరికీ తెలుసు నేను నోవారాలో ఉంటానని. తెలియని కొత్తగా చూసే వాళ్ళు అయితే ఐఎమ్ ఇన్ నోవారా, నేను ఇటలీలో ఉంటాను. సో మీరు కొత్తగా చూస్తే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడ నుంచి నోవారా నుంచి మిలాన్ సెంట్రల్ స్టేషన్కి, మిలాన్ సెంట్రల్ నుంచి మిలాన్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. మిలాన్లో చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అందులో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము విచ్ ఇస్ బెర్గమో. ఎయిర్పోర్ట్కి మాకేంటంటే ఫ్లైట్ మార్నింగ్ 6 o'clock ఉంది, కానీ ఆ టైంకి మాకు ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. మాకు 5 o'clockకి ట్రైన్ స్టార్ట్ అవుతాయి, బట్ బోర్డింగ్ అనేది ముందే అయిపోతుంది కాబట్టి ముందు రోజు నైటే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట. సో దట్స్ మై బోర్డింగ్ పాస్ అండ్ ఐఎమ్ రెడీ టు ఫ్లై. మాకు 6 o'clockకి ఫ్లైట్ ఉందని చెప్పాను కదా, అండ్ దిస్ ఈజ్ అ టేక్ ఆఫ్ మూమెంట్. అండ్ దారిలో ఆబ్వియస్లీ చాలా అమేజింగ్ వ్యూస్ ఉంటాయి పైనుంచి. అండ్ దిస్ ఈజ్ వీఆర్ ఇన్ ప్యారిస్ నౌ. ఇట్స్ అమేజింగ్ ప్లేస్. అసలు మీకు దీని గురించి అన్ని ఎక్స్పీరియన్సెస్ నేను క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఐ మేక్ అ సిరీస్ ఆఫ్ ఇట్. ఇది ఓన్లీ డిజ్నీల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం చాలా ప్లేసెస్కి వెళ్దాం. సో అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యాడ్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నాకు చాలా రోజుల తర్వాత దోశ, ఇడ్లీ, వడ తిన్నాక ఆ ఫీలే వేరు. దెన్ వీ టుక్ అ మెట్రో. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చాలా బాగుందన్నమాట ప్యారిస్లో. ఓకే, నేను ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళలేదు కాబట్టి నాకు ఇదే బెస్ట్ అని అయితే చెప్పలేను, బట్ ఎస్, నేను వెళ్ళిన వాటిలో కల్లా దే హ్యావ్ రియలీ గుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. అండ్ దిస్ ఈజ్ అ మెట్రో. అక్కడ ఎల్ఈడిలో మనకు ముందు కనిపిస్తున్న ఎల్ఈడిలో మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉండి అండ్ ఫస్ట్ టైం మీరు ప్యారిస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. బయట మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు టికెట్స్ గురించి. సో బయట ఎక్కడ తీసుకోకండి. అండర్ గ్రౌండ్లోకి వెళ్తే మెట్రో స్టేషన్స్లో కానీ లేదా నార్మల్ రైల్వే స్టేషన్స్లో కానీ మీకు సర్వీస్ సెంటర్, ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోండి, వేర్ యూ విల్ గెట్ అ ఫైన్ జెన్యూన్ టికెట్స్, జనరల్ టికెట్స్. బయట తీసుకుంటే మళ్ళీ మనకి 10 రూపాయలతో అయిపోయేది 100-200తోనే ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే ఇంకా అంతే అన్నట్టు మనల్ని భయపెడతారు. సో మీరేం భయపడకండి, జస్ట్ గెట్ ఇన్ టు ద ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్ అండ్ టేక్ ద టికెట్స్. అండ్ టడా టడా, వెల్కమ్ టు డిస్నీల్యాండ్. అండ్ నేను ట్రాన్స్పోర్టేషన్ బాగుంది అని ఎందుకు చెప్పానంటే దిస్ రైల్వే స్టేషన్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిజ్నీ వరల్డ్ అనమాట. అది యాక్చువల్గా ట్రైన్ వచ్చి ఆగుతుంది, మనం జస్ట్ పైకి వెళ్తే సరిపోతుంది, అండ్ దట్స్ అ డిజ్నీ వరల్డ్. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. అండ్ ప్రతి చోట కోవిడ్కి వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. మనం ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా కూడా కోవిడ్ పాస్ అడుగుతున్నారు అనమాట. సో ఇట్స్ సూపర్ స్ట్రిక్ట్ యాక్చువల్లీ. ఎంటర్ అయిన తర్వాత అండ్ దెర్ ఈస్ దిస్ సోవెనియర్ షాప్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ లవ్ గ్రూట్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇది మార్వెల్ మూవీ, డిజ్నీ కాదు, బట్ స్టిల్ ఐ లవ్ గ్రూట్. ఎనీ గ్రూట్ లవర్స్ కమెంట్ మీ డౌన్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్, మ్యాగ్నెట్స్, ఎవ్రీథింగ్, కప్, పెన్సిల్, పెన్, ఎరేజర్ అన్నీ ఉన్నాయన్నమాట. డిజ్నీకి సంబంధించినవి అన్ని రకాలుగా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, ఇలా అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అన్నీ మొత్తం డిజ్నీ వరల్డ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఆ షాప్లో ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. బట్ ఆఫ్ కోర్స్ డిజ్నీ అనగానే మనకు ఫస్ట్ మిక్కీ మౌస్ గుర్తొస్తుంది కాబట్టి మిక్కీ మౌస్వి ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. మీకు డిజ్నీ అనగానే ఏం గుర్తొస్తుంది? నాకైతే సిండరెల్లా, అలిస్ ఇన్ ద వండర్ వరల్డ్, మొన్న వచ్చిన ఫ్రోజన్, సోల్, బ్యూటీ అండ్ ద బీస్ట్, ఇలా చాలా చాలా సినిమాలు ఉన్నాయి డిజ్నీ వరల్డ్ నుంచి వచ్చినవి. మీకే మూవీస్ ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి, డోంట్ ఫర్గెట్. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత డిజ్నీల్యాండ్లోకి అండ్ యూ హ్యావ్ టు టేక్ టికెట్స్ అన్నమాట. దెర్ ఆర్ 2 పార్క్స్ ఉన్నాయి డిజ్నీలో. ఒకటి మూవీస్కి సంబంధించి అంటే డిజ్నీల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఒకటి ఉంది, విచ్ ఐ విల్ షో యూ ఇన్ ఫర్దర్ దిస్ వీడియో. అండ్ దెర్ ఈజ్ అదర్ వన్, మూవీ షూటింగ్స్ ఎలా చేస్తారు అలాంటి టెక్నికల్ టైప్ ఆఫ్ పార్క్ ఉందని చెప్పారు, బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇక్కడ వెళ్ళి ఆడుకోవాలి, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. సో ఐ చోస్ దిస్ పార్క్.
అండ్ 2 కలిపి తీసుకుంటే ఇట్స్ లైక్ 80 యూరోస్ అనమాట టికెట్. కానీ ఒక్క పార్క్కి తీసుకుంటే ఇట్స్ లైక్ 50 యూరోస్ ఆర్ 60 యూరోస్ ఒక్క పార్క్కి టికెట్. సో మనం టైము ప్లస్ అది కూడా మేనేజ్ చేయాలి. ఎందుకంటే మేము ఈ ఒక్క పార్క్ కవర్ చేసేసరికి వాళ్ళు క్లోజ్ చేసే టైం అయిపోయింది అనమాట. ఆఫ్కోర్స్ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ మన టైం మేనేజ్ చేయడం వాళ్ళ క్లోజింగ్ టైంతోని. సో ఐ థాట్ ఫస్ట్ ఇది కవర్ చేద్దాం. ఇఫ్ మనకు అది కూడా చూడాలని ఉంటే రేపు ఎప్పుడన్నా వచ్చి చూద్దాంలే అనుకున్నా. బట్ దిస్ వాజ్ ఫైన్ ఫర్ మీ. అండ్ దే హ్యావ్ మెనీ క్యూట్ థింగ్స్ గోయింగ్ ఆన్ అరౌండ్. చాలా పెరేడ్స్ జరిగాయి యాక్చువల్గా. నేను ఫ్యూచర్లో ముందు పెడతాను, సో నేను అప్పుడు మాట్లాడను. బట్ చాలా పెరేడ్స్ జరిగాయి అంటే ఒక అండ్ దిస్ ఈస్ ద వన్ అండి. సో ఇలా డిజ్నీ వరల్డ్కి సంబంధించిన వాళ్ళందరి పెరేడ్స్ జరుగుతుంటాయి అనమాట. అండ్ దిస్ ఈస్ ద డుంబో. ఎనీ డుంబో లవర్స్? నాకు డుంబో కూడా చాలా ఇష్టం. చాలా మంచిగా ఉంటుంది ఆ మూవీ, మస్తు క్యూట్ ఉంటుంది. సో నేను ఇవన్నీ ఏవైతే చూపిస్తున్నానో నేను అవన్నీ ఎక్కి తిరిగాను అనమాట. అక్కడ ప్రతిదానికి మళ్ళీ టికెట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, బట్ ట్రామ్ ఎక్కి తిరగొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ట్రామ్ దట్ ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ. మొత్తం డిజ్నీలాండ్ చుట్టూ తిరిగి చూపిస్తారు. బట్ నేను ఒక చిన్న షార్ట్ కొంచెమే పెట్టాను, ఎక్కువ పెట్టలేదు. అండ్ ఇన్సైడ్ తిరిగే ట్రామ్స్ అయితే లేవు మేము వెళ్ళినప్పుడు, బట్ జనరల్గా ఇన్సైడ్ తిరిగే ట్రామ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే అక్కడ వే మొత్తం ట్రామ్స్ మనకు కనిపించాయి కాబట్టి. బట్ ఐ డోంట్ నో వై మేము వెళ్ళినప్పుడు తిరగట్లేదు. బట్ ఈ పెరేడ్స్ మాత్రం జరుగుతుండే అనమాట. ఒకసారి ఈ డిజ్నీ ప్రిన్సెస్ అందరూ రావటం, లేకపోతే ఒకసారి వీళ్ళు రావటం, ఇలా పెరేడ్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ నార్మల్ చిన్నవి ట్రామ్ ఎక్కడానికి కానీ లేదా డుంబో ఎక్కడానికి కానీ వీటికి మనం ఏం ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు. దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ టికెట్ అనమాట. బట్ ఇఫ్ నాట్, ఇట్ డిపెండ్స్. అంటే కొన్ని మూవీస్ జరుగుతాయంట, షోస్ జరుగుతాయి, అప్పుడు వాటికి మనం ప్రైస్ కట్టుకోవాలి. అండ్ దెర్ ఈజ్ ఈమె మంచిగా వాయివే చెప్తుంది అనమాట నేను వీడియో తీస్తుంటే. అండ్ దిస్ ఈజ్ అనదర్ అమేజింగ్ వీడియో. దీని తర్వాత నేను ఇప్పుడు ఏం మాట్లాడాను అనమాట, జస్ట్ ఎంజాయ్. మీకు ఎవరికి ఇక్కడ ఏమేమి కంట్రీస్ కనిపించాయో నాకు కమెంట్స్లో చెప్పండి. దెర్ ఆర్ మెనీ కంట్రీస్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది కదా, అది పోర్ట్రేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లండన్ బ్రిడ్జ్. సో లండన్లో కల్చర్ ఏంటి, అక్కడ మెయిన్ మాన్యుమెంట్స్ ఏంటి అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తూ పెట్టారనమాట. సో అలా ప్రతి కంట్రీకి సంబంధించింది ఉంది. అండ్ హియర్ యూ గో, దిస్ ఈజ్ అవర్ ప్యారిస్. సో అక్కడ మనకి ఈఫిల్ టవర్ ఫేమస్ కాబట్టి ఆ మాన్యుమెంట్ పెట్టారు. అలా అన్ని కంట్రీస్వి పెట్టారు. సో మీకే కంట్రీస్వి ఇంకా కనిపిస్తున్నాయో నాకు కమెంట్స్లో చెప్పండి. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకే? నేను కొన్ని కంట్రీస్ పేర్లు పెడతాను, బట్ యూ గైస్ ట్రై టు కమెంట్ ఇక్కడ ఎన్ని కంట్రీస్వి వీళ్ళు ఇక్కడ పెట్టారు అని. बोलो गणेश महाराज की।
ఇది యాక్చువల్లీ ఒక చిన్న బోట్ ట్రిప్ అనమాట. దీని లోపలికి తీసుకెళ్ళి బయటికి తీసుకొస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా యూ సీ ఆల్ లాంగ్వేజెస్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిర్మీ లేంగే అని రాసి ఉంటుంది. అండ్ దాట్స్ ఇగో ఫిర్మీ లేంగే అని హిందీ ఇంగ్లీష్లో రాశారు. అలా ప్రతి కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్లో వీళ్ళు రాశారనమాట. అండ్ దట్స్ క్యూట్. అండ్ దిస్ ఈజ్ అ టాప్ వ్యూ. ఇది ఒక మేజ్ ఉంది, మొత్తం తిరిగి అదొక 3 కిలోమీటర్లు ఏమో అందులోనే తిరగాల్సి వచ్చిందనమాట. బట్ ఈస్ సో క్యూట్. అండ్ దిస్ ఈజ్ అ టాప్ వ్యూ. మీరు చూస్తే అసలు అంటే నేను మార్నింగ్ ఒకవేళ ఇక్కడ నుంచి షూట్ చేసి ఉంటే మీకు అసలు ఇసుకేస్తే కింద రాలదనమాట, అంతమంది జనాలు ఉన్నారు. ఇది క్లోజింగ్ టైము, కింద కొంతమంది మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఈ ఒక్క వీడియో చేసేసి వీ వర్ రన్నింగ్ బికాస్ దే ఆర్ క్లోజింగ్ అట్ 8 o'clock అనమాట. సో టైం నేను ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నానో ఇక్కడ ఉండడానికి, అండ్ దట్ వాజ్ ఇనఫ్. సో హియర్ ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ ఆఫ్ డిజ్నీల్యాండ్. బట్ ప్యారిస్లో ఇంకా చాలా చూసే ఉన్నాయి, అవన్నీ మీకు చూపించడానికి నేను అన్నీ రెడీ చేశాను. సో బట్ మీరు అవన్నీ చూడాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్.